జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ పురస్కారం. ఈ అవార్డు పర్యావరణ సవాళ్లతో పోరాడుతున్న దేశాలకి అంకితమని ప్రకటన. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం. అనంతనాగ్ లో ముమ్మరమైన భద్రతా ఏర్పాట్లు. సరిహద్దులో ఇసుక బస్తాలతో బంకర్ల నిర్మాణం. పంజాబ్ లో సర్వత్రా ఉత్కంఠ. సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ ముందుకు ఆప్ ప్రజాప్రతినిధులు. దేశవ్యాప్తంగా నేడు నేషనల్ పల్స్ పోలియో దినోత్సవం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కర్ణాటక సీఎం. భారత్లోనే 40 C-295 రవాణా విమానాల తయారీ. మన్ కీ బాత్ లో ప్రధాని కీలక ప్రకటన. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు. సీఎం రేవంత్ కు ఫిర్యాదు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి. పల్స్ పోలియో ముగింపు వేదికగా మంత్రి దామోదర పిలుపు. ప్రభుత్వ దుర్మార్గాలు బయటపడతాయనే మాపై భౌతిక దాడులు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి నాని. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అబద్దాలు చెప్తారా అంటూ నిలదీసిన మాజీ మంత్రి. రాష్ట్రపతి బస్ ను ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తారా? కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం. మొహర్రం ఊరేగింపు లక్ష్యంగా ముంబైలో భారీ విషప్రయోగ కుట్ర భగ్నం. ముస్లిం వ్యాపారిని అరెస్టు చేసి 15,000 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. భారత మార్కెట్లో స్థిరంగా బంగారం వెండి ధరలు. హైదరాబాద్ లో 1,43,950 వద్ద 24 క్యారెట్ల బంగారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ, సముద్ర వనరుల సంరక్షణలో చూపిన అసాధారణ చొరవకు గాను ఆయనకు ప్రతిష్టాత్మక గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అవార్డు లభించింది. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఉదారతను చాటుకుంటూ సంచలన ప్రకటన చేశారు. తనకు దక్కిన ఈ అత్యున్నత అవార్డును ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లతో పోరాడుతున్న అన్ని దేశాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ముఖ్యంగా సముద్ర మట్టాల పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇబ్బందులు పడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్న దేశాల ఉమ్మడి కృషికి అవార్డు ప్రతీక అని ఆయన కొనియాడారు. యువర్ ఎక్సలెన్సీ डॉक्टर पैट्रिक हेर्मिनी, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। हमारे स्नेहपूर्ण स्वागत और आतिथ्य सत्कार के लिए मैं राष्ट्रपति हेर्मिनी का हार्दिक आभार व्यक्त करता हूं।
उनके द्वारा गार्जियन ऑफ द ब्लू होराइजन इससे सम्मानित किया जाना मेरे लिए और 140 करोड़ भारतवासियों के लिए अत्यंत हर्ष का विषय है। मैं इस सम्मान को विनम्रतापूर्वक स्वीकार करते हुए उन सभी देशों को समर्पित करता हूं जो क्लाइमेट चेंज की चुनौती से लड़ रहे हैं और पर्यावरण संरक्षण को भावी पीढ़ियों के प्रति अपना दायित्व मानते हैं। ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు ముందస్తు చర్యలను ముమ్మరం చేశాయి. యాత్రికులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కల్తీ లేని భద్రతను కల్పించడమే చేయగా అనంతనాగ్ జిల్లాలో భద్రతా బలగాలు వ్యూహాత్మక ఏర్పాట్లు ప్రారంభించాయి. యాత్ర సాగే ప్రధాన మార్గాల్లో నిరంతర నిఘాతో పాటు రక్షణ చర్యలను మరింత కఠినతరం చేశారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక ప్రాంతాల్లో ఇసుక బస్తాలతో రక్షణ గోడల నిర్మాణాన్ని ఆర్మీ మరియు పారామిలిటరీ బలగాలు చేపట్టాయి. అనంతనాగ్ అంతటా చెక్పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. యాత్రికుల రక్షణ ప్రథమ ప్రాధాన్యతగా కశ్మీర్ లోయలో భద్రతా వలయాన్ని మరింత పటిష్టం చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాప్రతినిధులు రేపు సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అయిన శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ముందు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా వెల్లడించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ రేపు అకాల్ తఖ్త్ సాహిబ్ ముందు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ అకాల్ తఖ్త్ సాహిబ్ పవిత్రతను ఆదేశాలను తాము గౌరవిస్తామని తెలిపారు. అక్కడ హాజరైన సందర్భంగా ఎవరినైతే లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించారో వారందరూ ఖచ్చితంగా తమ రాతపూర్వక సమాధానాలను సమర్పిస్తారని సీఎం స్పష్టం చేశారు. పంజాబ్ రాజకీయాల్లో మరియు సిక్కు ధార్మిక వర్గాల్లో ఈ పరిణామం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ਤਖਤ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਤਖਤ ਸਾਹਿਬ ਵੱਲੋਂ ਸਾਡੇ ਐਮਐਲਏਜ਼ ਨੂੰ ਤੇ ਸਾਡੇ ਮੰਤਰੀਆਂ ਨੂੰ ਕੱਲ ਉੱਥੇ ਬੁਲਾਇਆ ਗਿਆ ਕੁਝ ਬਿਟਾਰ ਬਰਾਂਦਰੇ ਵਾਸਤੇ ਆਪਣਾ ਪੱਖ ਰੱਖਣ ਵਾਸਤੇ ਤੇ ਸਾਡੇ ਸਾਰੇ ਐਮਐਲਏ ਤੇ ਜਿਹੜੇ ਵੀ ਮਿਨਿਸਟਰ ਨੇ ਉਹ ਉੱਥੇ ਜਾਣਗੇ। ਅਸੀਂ ਅਕਾਲ ਤਖਤ ਸਾਹਿਬ ਦੀ ਸਰਵਉੱਚਤਾ ਨੂੰ ਸਭ ਤੋਂ ਮਹਾਨ ਮੰਨਦੇ ਹਾਂ। ਮੈਨੂੰ ਵੀ ਜਦੋਂ ਬੁਲਾਇਆ ਗਿਆ ਸੀ ਤਾਂ ਮੈਂ ਰਾਸ਼ਟਰਪਤੀ ਜੀ ਦਾ ਪ੍ਰੋਗਰਾਮ ਛੱਡ ਕੇ ਮੈਂ ਅਕਾਲ ਤਖਤ ਸਾਹਿਬ ਤੇ ਨਤਮਸਤਕ ਹੋਇਆ ਸੀ। ਕੱਲ ਨੂੰ ਸਾਡੇ ਐਮਐਲਏ ਸਾਰੇ ਨੇ ਉਹ ਲਿਖਤੀ ਰੂਪ ਦੇ ਵਿੱਚ ਆਪਣਾ ਪੱਖ ਜਿਹੜਾ ਉੱਥੇ ਰੱਖ ਕੇ ਆਉਣਗੇ ਤੇ ਬਾਕੀ ਜੋ ਵੀ ਹੋਊਗਾ ਉਹ ਤੁਹਾਨੂੰ ਕੱਲ ਨੂੰ ਜਿਹੜਾ ਬਾਹਰ ਆ ਕੇ ਉਹ ਮੀਡੀਆ ਦੇ ਨਾਲ ਜਿਹੜਾ ਉਹ ਸੰਵਾਦ ਜਿਹੜਾ ਉਹਨਾਂ ਦਾ ਹੋਊਗਾ ਉਹਦੇ ਵਿੱਚੋਂ ਦੱਸ ਦੇਣਗੇ। ਸੋ ਸਾਡੇ ਸਾਰੇ ਐਮਐਲਏ ਸਾਡੇ ਮਿਨਿਸਟਰ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਵੀ ਉਹਨਾਂ ਨੂੰ ਬੁਲਾਇਆ ਗਿਆ। ਕੁਝ ਮਿਨਿਸਟਰ ਇੱਦਾਂ ਦੇ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਸਿਰਫ ਲਿਖਤੀ ਦੇ ਵਿੱਚ ਆਪਣਾ ਪੱਖ ਸਪਸ਼ਟ ਕਰਨ ਲਈ ਕਿਹਾ ਗਿਆ, ਉਹ ਲਿਖਤੀ ਦੇ ਵਿੱਚ ਦੇ ਕੇ ਆ ਜਾਣ। దేశవ్యాప్తంగా నేడు నేషనల్ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులోని తన అధికారిక నివాసంలో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రేపటి తరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పోలియో మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలియో బూత్లను ఏర్పాటు చేసి విస్తృతంగా చుక్కల మందు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ಮೈಕ್ ಬರ್ತದೆ ಅದಕ್ಕೆ ಡೌನ್ ಮಾಡಲ್ಲ ಒಂಚೂರು ಡೌನ್ ಮಾಡು ತಲೆ ಬರ್ತದ ಕೊಂಚ ಓಕೆನಾ ಮೈಕು ಅದು ಅದಕ್ಕೆ ನಾನು ಡೌನ್ ಮಾಡಿದೆ. ಅಧಿಕಾರಿಗಳು, ಮೆಡಿಕಲ್ ಎಜುಕೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟಿನ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಎಲ್ಲ ಕೂಡ ಬಹಳ ಉತ್ತಮವಾಗಿ ಸಹಕಾರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನಾನು ಅಭಿನಂದಿಸ್ತೇನೆ. ಈ ದೇಶ ಮುಕ್ತ ಪೋಲಿಯೋ ಭಾರತವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದೆ.
ಇದನ್ನು ಅಕ್ಕಪಕ್ಕ ದೇಶಗಳಿಂದ ಇದು ಒಳಗಡೆ ಬರ್ಬೋದು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ನಾವು ಜಾಗೃತರಾಗಿ ನಾವು ಈ ಅಭಿಯಾನವನ್ನು ಮುಂದುವರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೊ ಇದಕ್ಕೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟಂಥ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಭಿನಂದಿಸ್ತೇನೆ. ಖಾದರ್ ಅವರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಈ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಅಪಾರವಾದಂಥ ಅನುಭವ ಇದೆ. ಇವತ್ತು ನಾವು ಅವರು ನನ್ನ ಮನೆಯೇ ಆಯ್ಕೆ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇರಲಿ, ಒಂದು ದೇಶಕ್ಕೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಡುವಂಥ ಸಂದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನೆಯಿಂದನೇ ಪ್ರಾರಂಭ ಆಗಲಿ ಅಂತೇಳಿ ಅವರು ಇದನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ಅವ್ರಿಗೂ ಅಭಿನಂದಿಸ್ತೀನಿ. ಇದನ್ನೆಲ್ಲ ಸೌಲಭ್ಯವನ್ನು ಹಳ್ಳಿಲಿ ಗುಡ್ಡಗಾಡು ಪ್ರದೇಶದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಕೂಡ ಇದಕ್ಕೆ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಬೇರೆ ತಂದೆ ತಾಯಂದಿರು, ಬೇರೆ ಹಿರಿಯರು, NGOಗಳಿಗೆಲ್ಲ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ಯಾರು ಕೂಡ ಈ ಅವಕಾಶವನ್ನು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬಾರ್ದು ಅಂತೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮನೇಲೇ ಫಸ್ಟು ಜನರು ಇದ್ದರೆ ನಾವಲ್ವಾ, ಖಂಡಿತ ಲಸಿಕೆ ಇವತ್ತು ಹಾಕ್ತಾರೆ. ಮೀಡಿಯಾ ಮುಂದೆ ಅಲ್ಲ, ನೋಡೋಣ ಅದನ್ನ ನಮ್ಮ ಖಾದರ್ ಸಾಹೇಬ್ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెలలో రక్షణ భద్రత, స్వయం సమృద్ధి రంగాల్లో భారతదేశం సాధించిన అసాధారణ విజయాలను ప్రధాని మోదీ కొనియాడారు. రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భర్ వైపు వేగంగా దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో 2 కీలక రక్షణ విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన స్వదేశీ యుద్ధ నౌకలను ఈ నెలలోనే కోల్కతాలో భారత నౌకాదళంలోకి విజయవంతంగా చేర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనితో పాటు భారత వైమానిక దళ బలాన్ని మరింత పెంచేందుకు ఏకంగా 40 C-295 సైనిక రవాణా విమానాలను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలోనే తయారు చేయబోతున్నామని ప్రధాని సంచలన ప్రకటన చేశారు. उनमें भी देश ने कुछ ऐसी उपलब्धियां हासिल की हैं जो हर देशवासी को गर्व से भर देती हैं। ये सफलताएं देश की सुरक्षा और आत्मनिर्भरता से जुड़ी हैं। हाल ही में मुझे कोलकाता में नौसेना से जुड़े एक कार्यक्रम में शामिल होने का अवसर मिला। वहां INS दुनागिरी, INS संशोधक और INS अग्रय को भारतीय नौसेना के बेड़े में शामिल किया गया। इन शिप्स की डिजाइन और मैन्युफैक्चरिंग तक सब कुछ स्वदेशी है। साथियों, जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई। C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है, रोजगार के अवसर बढ़ रहे हैं और आत्मनिर्भर भारत का संकल्प भी मजबूत हो रहा है। इसी महीने DRDO ने स्वदेशी लॉन्ग रेंज लैंड अटैक क्रूज मिसाइल का भी सफल परीक्षण किया है। इसको DRDO की लेबोरेटरी और इंडियन इंडस्ट्री पार्टनर्स ने मिलकर बनाया है। यानी आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है। విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎంపీ వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ భూ కబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివరాలకు వెళితే హైదరాబాద్ నగర శివార్లోని ప్రగతి నగర్, శంషీగూడ ప్రాంతాల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన 112.72 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఐటీ పార్క్ కోసం కేటాయించారు. అయితే ఈ అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్ని ఆయన బినామీగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సాలా ప్రాపర్టీస్ అనే సంస్థ క్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని కేశినేని నాని తన లేఖలో ఆరోపించారు. ఈ భూమిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఈ కీలక విషయాలను దాచిపెట్టి మోసానికి పాల్పడుతున్నారని నాని పేర్కొన్నారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలంగాణ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో
పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు వైద్య సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారని వివరించారు. బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ రోజు ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమము ప్రతి సంవత్సరం మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాన్ని 1995లో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పోలియో విముక్త దేశంగా ఆ గోల్ సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు అవుతుంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. మన దగ్గర 18 సంవత్సరాలు, దేశంలో 14 సంవత్సరాలు, ఇక్కడ కూడా పోలియో కేసులు లేవు. దీనిపైన ప్రజలకు, పేరెంట్స్కు, తల్లిదండ్రులకు అవగాహన కలిగింది. ప్రతి సంవత్సరము పుట్టిన పాపల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పల్స్ పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు 2 చుక్కలు పిల్లలకు వేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము సుమారు 42 లక్షల మంది పిల్లలకు సంబంధించి పల్స్ పోలియో డ్రాప్స్, సుమారు 52 లక్షల వ్యాక్సిన్స్ సిద్ధం చేసింది. ఏపీ రాజకీయాల్లో తాజా దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీ హస్తం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో తమపై జరిగిన ముమ్మాడికి హత్యాయత్నమేనని, దీని వెనుక తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడంటూ పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు చూస్తూ ఉండగానే ఈ ఘోరం జరిగిందని ఆయన మండిపడ్డారు. పేర్ని నాని మాట్లాడుతూ ఘటనా స్థలానికి స్వయంగా డీఎస్పీ వచ్చిన తర్వాత కూడా దాడి ఆగలేదని, దుండగులు మరింతగా రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ దాడులు జరుగుతున్నాయని, మిగతా రైతులందరినీ భయభ్రాంతులకు గురి చేయాలనే కుట్రతోనే తమను టార్గెట్ చేశారని ఆరోపించారు. తమపై హత్యాయత్నం చేసిన వారిపై, అలాగే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసిన నిందితులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు గాని, ఇవన్నీ కూడా ఎవరాళ్ళు? వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సుమారుగా ఉదయం 7:30-8 గంటల కానించి ఈ పాలకొల్లు సత్యం అని చెప్పని ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, వీళ్ళందరినీ గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని, ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది, మామూలుగా అడుగు పడుతుందా లేదా పులి అడుగు పడుతుందా, ఇవన్నీ అన్ని కెమెరాలు ఉన్నాయి కదా. సాధారణంగా మనిషి పులి అడుగులు ఎప్పుడేస్తాడు? మనందరికీ తెలిసిందే కదా సమాజంలో. ఈ స్థితిలో వాళ్ళందరినీ 8 గంటల నుంచి పాలకొల్లు సత్యం ఆ హోటల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు 8 గంటల నుంచి? ఇవన్నీ వద్దు. ఇవాళ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారికి గుండెకాయో, లేకపోతే చెయ్యో, కుడి చెయ్యో, ఎడం చెయ్యో ఏదో ఒకటి, ఆయన నోటిఫికేషన్లో ఆయన భూమి ఉంది. ఇవాళ దానికి నాయకత్వం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి. మిగతా రైతుల్ని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటే ఎంతో కొంత మనకు ధైర్యం వస్తుంది, మనం పోరాడొచ్చని చెప్పని ఆశపడి జగన్ గారి దగ్గరికి వచ్చారో ఆ రైతుల్లో ధైర్యాన్ని చంపేయాలి, వాళ్ళలో భయభ్రాంతులు కలిగించాలి, తద్వారా భూమి లాక్కోవాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పులడుగులు వేసే వాళ్ళని, పులడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పులడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవడు? రైతు ఎవడు?
రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు. ఇందులో ఒక్క రైతు లేడు. రైతు లేకపోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు ఈ దాడికి. 2 కార్లు ధ్వంసం చేయడానికి ఎమ్మెల్సీ మునితోక అరుణ్ గారి కారు, గుంటూరు ఉమా గారి కారు, ఈ 2 కార్లు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మోకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసం రచన పురుగులకి వైపుగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అప్పుల లెక్కింపుపై మరోసారి మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో కూర్చుని గత కేసీఆర్ ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేయడం తగదంటూ కేటీఆర్ హితవు పలికారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఇలాంటి అసత్యాలు మాట్లాడితే స్పీకర్ గౌరవమే తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ అధికారిక లెక్కలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలకు స్పీకర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్బీఐ క్యాగ్ నివేదికల ఆధారంగా గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2.80 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనండి. నిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాలకులకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, ఒకరు 8 లక్షల కోట్లు, మరొకరు 9 లక్షల కోట్లు, ఇంకొకరు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటూ ఇష్టానుసారంగా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో, ఏం చెప్తున్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసి పోయిండా మా కేసీఆర్ అని అబద్దాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్దాలు, అర్ధసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట, మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నారు. నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని, ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు, 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన బస ఏర్పాట్లపై ఏపీ అసెంబ్లీ నిబంధనల మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి బస్సును ప్రభుత్వ భవనాల్లో కాకుండా ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వానికి ఉన్న గెస్ట్ హౌస్లను కాదని ప్రైవేటు హోటళ్లను ఎంచుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా అని ప్రశ్నించిన ఆయన, ఇటువంటి నిర్ణయాలు మన రాష్ట్ర, దేశ పరువు మరియు ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు కాదు, ప్రతిష్ట సమస్య, ఈ దేశం తాలూకు ప్రతి సమస్య. కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు, ఏమన్నా చెప్పండి, 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 ఏమని ఇచ్చారు, ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు, ఏమన్నా చెప్పండి.
రాష్ట్రపతి కార్యాలయం వచ్చిన రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. అంటే సార్ మీరు ఎక్కడ పెడితే మీరు మీ సూచన ప్రభుత్వంలో ఉందో ఎక్కడే సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్ ఇంకా సొంతంగా తయారు చేయాలా, ఇంకా సొంతంగా తయారు చేయాలి. నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత ప్రధానులు వచ్చారు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు వచ్చే సెక్యూరిటీ అవన్నీ చూసుకొని స్థానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోవట్ రోడ్లకు వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి? ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపు? మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ గారిని ఇది మా టీవీ చెప్పండి. ముంబైలో జరగాల్సిన మొహరం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి పన్నిన భారీ కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూణేకు చెందిన ఓ ముస్లిం వ్యాపారవేత్తను అరెస్టు చేసి అతడి నుంచి దాదాపు 15,000 విషపూరిత క్యాప్సిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సత్వర స్పందనతో నగరంలో ఓ పెను విషాదం తప్పినట్లయింది. పోలీసుల కథనం ప్రకారం పూణేలోని విమాన్ నగర్ కు చెందిన ముస్లిం పెయింట్ వ్యాపారి ఫయాజ్ ప్రేమ్జీ ఈ కుట్రకు పాల్పడ్డాడు. దక్షిణ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఓ అతిథి గృహంలో బస చేసిన ఆయన మొహరం ఊరేగింపులో పాల్గొనే భక్తులకు నొప్పి నివారణ మందులు లేదా ఇమ్యూనిటీ బూస్టర్లను నమ్మించి ఎలుకల మందు నింపిన క్యాప్సిల్స్ ను పంపిణీ చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి మాత్ర ఇవ్వగా అతడికి వాంతులు, కడుపు నొప్పి రావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి అత్యంత విషపూరితమైన జింక్ ఫాస్ఫైడ్ తో నిండిన 14,900 క్యాప్సిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద హత్యాయత్నం, విష ప్రయోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. काल रात्री भायखळा पोलीस स्टेशनची हद्दीत मोहर्रमचा प्रोसेशन चालू होता. त्या दरम्यान मुंबई पोलिसांना एक संशयित व्यक्ती तिथे मिळाला, जो की कॅप्सूल तिथे वाटप करत होता. पोलिसांना संशय आला आणि त्याची विचारपूस केली तर त्याने सांगितला की तो हे पेन रिलीफची कॅप्सूल वाटप करतोय, परंतु तिथे कुठली परवानगी न घेता तो अशा प्रकारची कॅप्सूल वाटप करत होता. म्हणून मुंबई पोलिसांनी त्याच्याकडून सगळा साठा जप्त केला आणि तसेच त्याची वैयक्तिक माहिती जसे की त्याचा आधार कार्ड नंबर, त्याचा मोबाईल नंबर, त्याचा पासपोर्ट इत्यादी हे लगेच जप्त केला आणि नोंदवला. त्यानंतर पहाटे 4 वाजता पोलीस स्टेशनला एक एमएलसी प्राप्त झाली, ज्यामध्ये सलमान सय्यद नावाच्या व्यक्तीची तब्येत बिघडली होती आणि त्याला उलटी आणि पोटचा दर्द असे लक्षणे येत होते. लगेच दोन्ही गोष्टींना लिंक करून एक पथक लगेच रवाना झाला आणि प्राप्त असलेली माहितीच्या आधारावरून आणि तांत्रिक माहितीवरून हा जे आरोपी आहे, ज्याचं नाव आहे फयाज प्रेमजी, याला ताब्यात घेतला आणि विचारपूस करून याने कबुली दिली की त्याचा उद्देश एक मोठे प्रमाणात कॅप्सूलचा वाटप करून जहरीला सबस्टन्स त्यामध्ये मिळवून लोकांना हानी पोहोचवण्याचा होता. तपासामध्ये आतापर्यंत हे निष्पन्न झालेलं आहे की अटक आरोपी फयाज प्रेमजी याने 50 किलो झिंक फॉस्फाइड नावाचा पॉइझनस सबस्टन्स हे ऑर्डर केला होता आणि तसेच 30,000 कॅप्सूल्स ऑर्डर केले होते. आणि काल रात्री आणि आजची तपासामध्ये आतापर्यंत पोलिसांनी 14,900 कॅप्सूल हे जप्त केलेले आहेत.
భారతీయ మార్కెట్ల బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న హెచ్చుతగ్గుల అనంతరం ఈ రోజు పసిడి ధరలో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,43,950 రూపాయల వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,31,950 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర సైతం ఎటువంటి మార్పు లేకుండా 2,45,000 రూపాయల వద్దే కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ముఖ్య నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలలో కూడా హైదరాబాద్, విజయవాడలోనే ధరలు అమలవుతున్నాయి. అయితే దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,45,860 రూపాయలుగా ఉండగా ఢిల్లీలో 1,44,100 రూపాయలుగా ఉంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఇటీవలి కాలంలో ధరల్లో అస్థిరత నెలకొంది. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసే సమయంలో అప్పటి లైవ్ రేట్లను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యత, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల ప్రాతిపదికన తుది ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ పురస్కారం. ఈ అవార్డు పర్యావరణ సవాళ్లతో పోరాడుతున్న దేశాలకి అంకితమని ప్రకటన. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం. అనంతనాగ్ లో ముమ్మరమైన భద్రతా ఏర్పాట్లు, సరిహద్దులో ఇసుక బస్తాలతో బంకర్ల నిర్మాణం. పంజాబ్ లో సర్వత్రా ఉత్కంఠ. సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ ముందుకు ఆప్ ప్రజాప్రతినిధులు. దేశవ్యాప్తంగా నేడు నేషనల్ పల్స్ పోలియో దినోత్సవం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కర్ణాటక సీఎం. భారత్లోనే 40 C-295 రవాణా విమానాల తయారీ. మన్ కీ బాత్ లో ప్రధాని కీలక ప్రకటన. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు. సీఎం రేవంత్ కు ఫిర్యాదు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి. పల్స్ పోలియో ముగింపు వేదికగా మంత్రి దామోదర పిలుపు. ప్రభుత్వ దుర్మార్గాలు బయటపడతాయనే మాపై భౌతిక దాడులు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి నాని. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అబద్దాలు చెప్తారా అంటూ నిలదీసిన మాజీ మంత్రి. రాష్ట్రపతి బస్సును ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేస్తారా? కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం. మొహర్రం ఊరేగింపు లక్ష్యంగా ముంబైలో భారీ విషప్రయోగ కుట్ర భగ్నం. ముస్లిం వ్యాపారిని అరెస్టు చేసి 15,000 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. భారత మార్కెట్లో స్థిరంగా బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ లో 1,43,950 వద్ద 24 క్యారెట్ల బంగారం.
ఇవి ఇప్పటివరకు నవ్వుల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.